హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ గుత్తి వంకాయ కూర అండి. గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. గుత్తి వంకాయ కూర అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పులిహోరలోకి కూడా. వంకాయలు ఇలా అన్నీ ఒకటే సైజులో తీసుకోవాలండి నూనె వంకాయ కూరకి. తయారీ విధానం: శనక్కాయ విత్తనాలు వేయించుకోవాలి, ఎండు కొబ్బరి వేయించుకోవాలి, నువ్వులు కూడా వేసామండి. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా వేయించామండి. నువ్వులు 3 కలిపి మెత్తగా బాగా మిక్సీకి పట్టుకున్నాము, నూనె వచ్చే వరకు. ఇవి 3 మెత్తగా అయ్యాయి. వెల్లుల్లి, అల్లం ముక్కలు వేస్తున్నా. వాటర్ వేయకుండా మిక్సీకి పట్టుకోవాలండి, నూనెలాగా వచ్చే వరకు. చూడండి, ఇలా ముద్దుగా వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక రౌండ్ తిప్పుకుందాము. అయిపోయింది, ఇలా వచ్చింది. మొత్తం ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇలా ముద్దుగా రావాలి నూనె. వాటర్ అస్సలు వేయొద్దండి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకున్నాము. ఇవన్నీ మసాలాలోకే వేస్తున్నా నేను. ఆయిల్ వేసుకున్నాము. తగినంత ఆయిల్ ఎక్కువ వేయాలి, నూనె వంకాయ కదా. అన్నీ ఇలా మిక్స్ చేసి బాగా నీట్గా కలుపుకొని వంకాయలు పెట్టుకోవాలి. ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో కూడా తినచ్చండి. ఇలా వంకాయలు ఇలా కాట్లు పెట్టుకోండి. ఇలా మధ్యలో 4 వైపులా నించాలి మసాలా. అన్నిటికీ ఇలాగే నించుకోండి. ఇది మిగిలిన మసాలా అట్లనే పెట్టుకోండి. కూర చేసేటప్పుడు అందులోకి వేసుకుంటే సరిపోతుంది. వంకాయలన్నీ నించడం అయిపోయింది. తగినంత ఆయిల్ వేసుకున్నాము. అప్పుడు మసాలాలోకి వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసాను, కట్ చేసిన ఉల్లిపాయలు. ఇవి బాగా మగ్గిన తర్వాత వంకాయలు వేసుకున్నాము. మగ్గాయండి ఉల్లిపాయలు. వంకాయలన్నీ వేసేసుకోండి. వేసుకొని కొద్దిసేపు అలాగే మగ్గనిచ్చుకుందాము. బాగా వంకాయలు మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. టమోటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాతే వేయాలి. టమోటా ముక్కలు కొద్దిసేపు మగ్గించుకుందాము. చూడండి, ఇలా మగ్గుతున్నాయి. కలర్ అప్పుడే వేడి వస్తుంది మనకి. మిగిలిన మసాలా వేసుకుందాం ఇప్పుడు. వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి. నూనె వచ్చే వరకు వాటర్ వేస్తున్నా. రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది నూనె వంకాయ. చూస్తుంటేనే నోరూరుతుంది. గుత్తి వంకాయ కూర. కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. అయిపోయిందండి చేయటం. ఇందులోకి మసాలాలోకి మేము నల్ల నువ్వులు యాడ్ చేసామండి, అందుకే కలర్ కొంచెం వేరే విధంగా ఉంది. తెల్ల నువ్వులు అయితే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇంకొద్దిసేపు ఉడికించుకుందాము. అంతలోపే జొన్న రొట్టె తయారు చేసుకుందాం మనం. ఇందులోకి బెస్ట్ కాంబినేషన్ జొన్న రొట్టెనండి. వేడి నీళ్ళతో కలుపుకొని పిండి ఇలా తట్టుకోండి. రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది.
2 మినిట్స్ ఆగాక ఇలా నీళ్ళు అంటించుకొని తిప్పుకోవాలి. ఇలా రొట్టెని 2 వైపులా తిప్పుకుంటూ నీట్గా కాల్చుకోండి. రొట్టెని బాగా పొంగుతుంది రొట్టె. చూడండి, ఇలా నీట్గా కాల్చుకోండి, మాడిపోకోకుండా. అయిపోయింది రొట్టె చేయడం. చాలా టేస్టీగా ఉంది గుత్తి వంకాయ కూర రొట్టె అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంది.